నమస్తే. ఈ రోజు వీడియో ఏంటంటే జస్ట్ మీద ప్రాంక్ కాల్ చేసినాం. ఆల్మోస్ట్ ఫుల్ ఏడిపి చేసినాం. మస్తు ఆగమాగం అయిపోయింది మొత్తం. వీడియో మాత్రం చాలా బాగా వచ్చింది. లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. హలో ఇస్తున్నాను. ఆగండి. జషు మీ మమ్మీ ఫోన్ ఇచ్చింది. మీ ఫ్రెండ్ వాళ్ళ ఫోన్ చేసిరంట. ఎవరు? ఏమో వాళ్ళ గర్ల్ ఫోన్ చేసిర్రు. గర్ల్ నాకెందుకు ఫోన్ చేస్తారు? అడగరాదు. హలో ఎవరు? ఏం చేస్తున్నావు? ఎవరు మీరు? ఎవరు మీరు అంటావేంది? డైలీ చాటింగ్ చేస్తావు కదా ఇన్స్టాగ్రామ్ లా. నేను ఇన్స్టాగ్రామే ముడతలేను అసలు. ఇన్స్టాగ్రామ్ని ఎప్పుడో పక్కన పెట్టేసిన. ఇన్స్టాగ్రామ్ నువ్వు ముట్టకపోతే ఈ పక్కన వాళ్ళకి ఇస్తావా? తెలియదు ఎవరు వాడుతున్నది. నువ్వు అనుకోని నేను మాట్లాడుతున్నా కదా చేసి. ఎవరు మీరు అసలుకి? ఎవరు మీరు అంటే రోజు స్కూల్లో మాట్లాడతావు కదా చేసు. స్కూల్లోనా? ఏ క్లాస్ అసలు మీరు? మీ క్లాసే. మా క్లాసా? ఏం పేరు? నేను ఆ పేరు కూడా మర్చిపోయినావు నువ్వు. అసలు గర్ల్స్ తోటే మాట్లాడతలేను నేను. గర్ల్స్ తో నాకు పని ఏముంది? ఏం పేరు అసలు మీరు? నువ్వు ఇట్లా మాట్లాడొద్దు చేసు. నువ్వు ఎందుకు ఫోన్ చేస్తలేవు నువ్వు నాకు? ఫోన్ చేసారా? అసలు ఎవరికి ఫోన్ చేసిర్రు? రాంగ్ నంబరా? మీరు రాంగ్ నంబర్ చేసిర్రు అనుకుంటా. లేదు కరెక్ట్ నెంబరే. కరెక్ట్ నంబరా? ఎవరు మీరు అసలుకి? మా అమ్మకి ఫోన్ చేసిరా నాకు ఫోన్ చేసిర్రా? నీ దగ్గర ఫోన్ లేదు కదా చేసావు. మీ మమ్మీకి చేసిన కదా ఫోన్. నంబర్ ఎట్లా దొరికింది మీకు? అయ్యో నువ్వు డైలీ మాట్లాడుతావు. నెంబర్ అంత మాత్రం తెలుసుకోలేనా నేను? డైలీ మాట్లాడుతున్నానా? ఎవరు? అన్న చెప్తా నీ పేరు. నువ్వు చదువుకోకుండా ఏం చేస్తున్నావు స్కూల్లో? నేను చదువుకుంటున్నా. ఈమె ఎవరో నాకు తెలియదు. ఫేక్ నంబర్ అనుకుంటే ఈమె. మీ అన్నని పిలుచుకొస్తా నేను అప్పుడు. ఆమె కరెక్ట్. హలో 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 ఎవరు? యశు ఏమైంది? నా పేరు ఎట్లా తెలుసు? నా నంబర్ ఎట్లా తెలుసు నీకు? నీ గురించి నాకు అట్లా తెలుసు యశు. ఎందుకు అట్లా చేస్తున్నావు? ఎట్లా? ఎవరు చెప్పారు? ఇంట్లో ఉన్నావని అట్లా చేస్తున్నావా? మీ మమ్మీకి ఫోన్ చేసినా అని? నేను అన్నని పిలుచుకొని వస్తా. నీ పేరు తెలుసు, మీ ఇల్లు తెలుసు అంట, నీ క్లాస్ తెలుసు. ఎందుకు చేసి అట్లా హర్ట్ చేస్తావు? హట్ అంట, రోజు చాటింగ్ అంట. నేను అన్నని ఎవరమ్మా మీరు? అన్న చెప్తున్నారు, మా ఇంట్లో చెప్తున్నారు. ఎవరు అసలు? ఎందుకు చేసి అట్లా చేస్తావు? అమ్మా ఎవరమ్మా మీరు? అయ్యా ఎవరమ్మా మీరు? ఏ నుండి మాట్లాడుతున్నారు? ఏదన్నా ఎవరో ఫోన్ చేసి చేసి మాట్లాడుతున్నా. చార్జెస్ ఏమంటారు? కాదన్న, రోజు అంటే స్కూల్లో కలుస్తుందంట, రోజు కాల్స్ అంట, చాటింగ్ అంట, ఇన్స్టాలో రాగానే రోజు మాట్లాడుతుందంట. 2 రోజులకి మెసేజ్ చేస్తలేడంట. ఆమె మిస్ అవుతుందంట. ఏమో. హలో ఎవరు మాట్లాడారు? జస్ట్ వాళ్ళ ఫ్రెండా? గట్టిగా మాట్లాడండి, వాయిస్ వినిపిస్తలేదు నాకు. జస్ట్ వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడుతున్నారా? చెప్పండి, ఏం కావాలి? నాకు అర్థమవుతలేదండి. ఎవరు? ఏం పేరు? మీ పేరు? మీ పేరేం పేరు? మీకెందుకండి? అన్నా నిన్నే అంటుంది. ఏమన్నా ఎవరు వీళ్ళు? మీకెందుకంటే ఎవరమ్మా? నువ్వు ఎవరికి ఫోన్ చేసినావు? ఎవరితో మాట్లాడుతున్నావు? ఫోన్ ఇవ్వాలా? ఏంద్రా ఇది? అలా ఎవరు మీరు? ఏంద్రా, ఏం లెక్కలు చేస్తున్నారా నువ్వు? నేనేం చేస్తానా? జస్ట్ ఫోన్ అంటే ఎవరు రామే? తెలియదు ఎవరు అసలు. నీకు జస్ట్ ఎట్లా తెలుసు? జస్ట్ వాళ్ళ అమ్మ నెంబర్ ఎట్లా తెలిసింది? వాళ్ళ అమ్మ నెంబర్ అది? జస్ట్ వాళ్ళ అమ్మ నెంబర్ నీకు ఎట్లా తెలుసు? వాళ్ళ మమ్మీకి చెప్తాం పా అన్న. జస్ట్ ఇచ్చిందా? నేను ఇస్తానా? జస్ట్ ఎందుకు ఇచ్చినవారా? నాకు ఆమె ఎవరో కూడా తెలియదు.
తెలియదా? ఆయన ఎవరో కూడా తెలియదు. మరి తెలియదు జస్ట్ మీ అమ్మ నెంబర్ ఎట్లా పోయిందిరా? ఏమో నాకేం తెలుసు. ఏం పేరు నీ పేరు? ఏం పేరు? నీకు అవసరం లేదు, నా పేరు జయశ్రీ తెలుసు కదా. ఏం లెక్కలు చేస్తున్నారా నువ్వు చదువుకోమంటే? నేను ఏం చేశాను, నేను చదువుకున్నాను. ఆమెనే ఫోన్ చేసింది ఇప్పుడు. 2 రోజులకి చదువుకోమంటే ఏం లెక్కలు చేస్తున్నారా? 2 రోజులకి చాట్ చేస్తలేడంట, ఆమె మిస్ అవుతుందంట. అవునా? ఆ, మిస్ అవుతున్నావా? అందుకేనారా ఫోన్ తీసుకొని పోయి గంటలు గంటలు వస్తావు? అందుకేనా లెక్కలు చేసేది? ఇదా నేను ఏం లెక్కలు? చేస్తలేదన్న, చదువుకుంటున్నా నేను. ఆమెనే ఫోన్ చేసింది. ఈ లెక్కలా నీవి? నాకు ఆమె ఎవరో కూడా తెలియదు. ఎవరో తెలియదు జస్ట్. మరి మీ అమ్మ నెంబర్ ఎంత తెలిసిందా? తెలియదు, నాకు తెలియదు ఆమె ఎవరు. ఆ? ఆమె ఎవరో కూడా తెలియదు నాకు. మరి జస్ట్కి అంటే ఒకసారి మాట్లాడు. హలో, ఎవరు మీరు? హలో జషు, కాదమ్మా, నీ పేరేం పేరు అసలు? నా పేరు మీకెందుకు, జస్ట్ అని ఫోన్ చేస్తాను. అరే మీకేమైనా పిచ్చిలేస్తుందా? వాళ్ళు కాదు, వాని వయసు ఎంత, వాని వయసు ఎంత, ఏం మాట మాట్లాడుతున్నావు? ఇప్పటికెళ్ళి వానితో ఈ ఫోన్ కాల్స్ ఏంది? ఏం ఫోన్ కాల్స్ ఏమి? ఏమో నాకు తెలియదు. రోజు చేయొచ్చా? అవునా? రోజు నేను చేస్తున్నావా? చేస్తలేనన్నా, నేను ఆమె ఎవరో కూడా తెలియదు. రోజు చేస్తున్నావా? నేను చేస్తలేను, ఆమె ఎవరో కూడా తెలియదు నాకు. తెలియంది మరి ఫోన్ కాల్ కూడా తెలిసిపోయింది జస్ట్ గురించి. నేనేం చేయాలి? కాదు, లడ్డు నువ్వే చెప్పు ఏంది? తెలియకపోతే జస్ట్ అంటే ఎట్లా తెలుస్తుంది? ఫోన్ నెంబర్ ఎట్లా తెలుస్తుంది? అడ్రస్ ఎట్లా తెలుస్తుంది? ఇవన్నీ చెప్పిందా? అదే చెప్పురా, కరెక్ట్ ఉన్నది. స్కూల్ కి వచ్చినామంటే మాట్లాడుతావు కదా నాతో స్కూల్లో అని అంటుంది. అవునా? డాష్ పెట్టుకోక జస్ట్ చెప్పు. ఇక యాక్టింగ్ చేయను నాకు. నీ మొక్కల్లోనే అర్థమైపోతుంది నీకు తెలుసా అని. యాక్టింగ్ చేయకు. వీళ్ళ మమ్మీ ఏడుంది? వీళ్ళ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంది. వాళ్ళ ఇంట్లో ఉందా? నడు వీళ్ళ మమ్మీ దగ్గర రా. అలా అలా తెలియదు మరి ఎవరు? ఎవరో కూడా తెలియదు నాకు. మరి ఎవరేమి? ఏమో జస్ట్ ఏమన్నట్టు మీకెందుకు, వీళ్ళిద్దరే మాట్లాడుకుంటాం. అయ్యా అలా ఆమె. ఎవరు రాయలే? ఎంతగానం చేస్తుంది? ఏమో నాకు తెలియదు. నాకు వీళ్ళ అమ్మకి తెలుసుకోవాలమ్మా. అలా నాకు తెలియదు. నడు. నాకు తెలియదు. మరి ఏం కాల్స్ ఏంది ఇవి? ఏమో ఆమె నేను కట్టుకొచ్చుకున్నాము నంబరు. ఆమెనే? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు జస్ట్? అయ్యా ఎవరమ్మా మీరు? కొట్టిపోయానికి చేస్తురా ఫోను? అవన్నీ కాదు అన్న ఏమో చేసిండు. ఏం మా చేసి అన్ని కవర్ చేయడానికి. ఏం చేసి ఇన్ని రోజులకెళ్ళి ఫోన్ గంట సేపు తీసుకుపోయి ఇదా నువ్వు చేసేది? చాటింగ్ నేను చూపిమంటే కూడా ఏ పో నువ్వు ఎందుకు చూసినావు అంటే డాష్ పెట్టుకొని చాటింగ్ చేస్తాడు. అంతేనా? ఆ చదువుకోమని చెప్తే ఫోటోలు చూసి ఇన్ని కథలు పడుతున్నావు ఈ వయసులోనే? నేనేం అందుకే నోట్లు కూడా మూడ్ ఆఫ్ అవి ఇవి నోట్స్ కూడా స్టోరీ కూడా సాడ్ గా గొడవైనప్పుడు. అవునా? కాదు ఏంది ఇదంతా? నీ ముంగడ యాక్టింగ్ చేస్తుంటా మన ముంగడ. తెలియదన్న నాకు. ఫోన్ చేయకూడదు లేకపోతే. ఫోన్ చేయకుంటే అంటే స్కూల్లో కలుస్తాడు. ఇప్పుడు మీ మమ్మీ ఇట్లనే మాట్లాడితే మీ మమ్మీకి ఫోన్ చేసిందంటే లడ్డు ఇచ్చిందంటే లడ్డుకి వచ్చి నీకు ఇచ్చిందంట. అదే మీ అమ్మతో మాట్లాడితే ఏంది? ఏమో నాకు తెలియదు. నాకు తెలియదు ఆమె ఎవరు. తెలియదు. నీవు జస్ట్ చేశాను ఎందుకంటుంది? ఏమో ఎందుకు బాధపడుతున్నావు జస్ట్ వాళ్ళకి? ఎవరమ్మా మీరు? ఏంద్రా ఇది? ఫోన్ చేయకంటే మరి స్కూల్లో కలుస్తావా? రోజు స్కూల్లో మాట్లాడతావా? అందుకే లేట్ వస్తాడు నా స్కూల్ కి వెళ్ళి 4 అయిపోతే 5:30 6 వస్తాడు. అవునా? అన్న ఒకసారి స్కూల్కి వచ్చాను అడగనన్న మీరు. స్కూల్లో నీకే సపోర్ట్ ఉంటారు మీ ఫ్రెండ్స్ కాబట్టి. కాదురా, నువ్వు ఏమనుకుంటున్నావు? నీ వయసు ఎంత, నువ్వెంత, నీ కథలేంది? నువ్వేమనుకుంటున్నావు అసలు? ఒక నిమిషం మామ. హలో, ఇప్పుడు మీకు ఏం కావాలి? ఎందుకు ఫోన్ చేశారు మీరు? జస్ట్ తోటి మాట్లాడు కాదు మీరు అసలు చేసుడు. అట్లా ఫోన్ చేయకండి ఇంకొకసారి. ఏమనుకుంటున్నావు నువ్వు? నేనేం చేస్తాను? ఏమనుకుంటున్నావు? ఇదా నీ కథలో ఇది చేసేది? ఆమెనే చేసిందన్న. ఒక లిస్ట్ కూడా నేను ఒక్క కాల్ కూడా చేయలేదు. ఆమె అన్న అబద్ధాలు చెప్తుంది. కాదు, నువ్వు చదువుకోమంటే ఈ లెక్కలు చేస్తావు నువ్వు? అన్న ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఉంది మళ్ళీ చేయలేదు అంటుంది. అన్ని కదా? అవునా? అది ఇప్పుడు ఈ రోజు చూడు, డే చూడు. ఎప్పటికీ చేస్తుంది తెలుసా? అయ్యో మళ్ళీ చేయలేదని చెప్తున్నాయండి. నేను చేయాలి, ఆమెనే చేసింది. వీళ్ళ మమ్మీ వాళ్ళ ఇంట్లో పిలుచుకురా. అదే ఎటు
ఎటువంటి మీ మమ్మీని తీసుకురావడానికి ఎందుకు ఎందుకంటే ఫోన్లు ఆ లోరో ఎప్పుడు పట్టించుకుంటలేదు మీరు మీకు ఎందుకు ఫస్ట్ మా జస్ట్ ఫోన్ ఇవ్వండి అంటుంది ఏమనుకుంటున్నారా నువ్వు అసలు ఆ? ఎవరో ఫోన్ చేసి అన్న మళ్ళీ చేస్తుంది అన్న ఆమెనే ఇది అదే నెంబరా ఆమెదే ఇది అదే నెంబరా ఏందో మాట్లాడు హలో అందులో జస్ట్ ఏంది మళ్ళీ ఎందుకు చేసినావా నువ్వు ఫోను జస్ట్ ఉన్నాడు మాట్లాడు హలో ఎవరు మీరు అసలుకి ఊరికే ఎవరు అమ్మకి తెచ్చు కట్టాడు అయ్యా కట్టాడా మా నంబర్ ఎట్లా దొరికింది అసలు మీకు నువ్వే కదా చేసి ఇచ్చినావు నెంబరు అప్పుడప్పుడు కాల్ చేయండి ఆ? ఎవరో తెలియదు నాకు ఎవరో తెలియదు ఎందుకు చేస్తావురా ఫోను పాగలగానువా కాల్ హిస్టరీలో అన్ని మెంటల్ కాల్స్ గానువా? ఎందుకుంటే ఎవరు తెలియనప్పుడు మీ డాడీ నెంబర్ ఉందా మన దగ్గర మా డాడీకి మమ్మీకి తెలుసు అయ్యా డాడీకి మమ్మీకి తెలుసు అంటారా డాడీకి మమ్మీకి తెలుసుడేంది ఏంటిదన్నా ఎవరో కూడా తెలియదు ఆ? అన్న వీళ్ళ మమ్మీని పిలిచి మాట్లాడదాం అన్న ఏదో పెద్ద కథ నేను నడిపిస్తుండే పెద్ద కథ నడిపిస్తుందా వాళ్ళ మమ్మీని పిలిచి మాట్లాడదాం వీళ్ళ మమ్మీతో మాట్లాడతావా నువ్వు వీళ్ళ మమ్మీకి ఇస్తున్నా మాట్లాడు అవునా ఎందుకు సీరియస్ ఉన్నారు ఏమో ఇప్పుడు ఇట్లా వెయిట్ చేస్తున్నాడు నాకు ఏంద్రా జస్ట్ ఏంద్రా ఇదంతా ఆ? నీకు తెలియదు నీ గురించి అంత క్లోజ్ గా మాట్లాడుతుందా ఏంద్రా ఇదంతా ఏ మెంటలా ఏంది ఇదంతా కొట్టన్నా ఆ? ఏంది ఇదంతా ఏమో నాకు తెలియదు ఆ? నాకు తెలియదు హలో హలో జేషు మాట్లాడకో ఎవరు జేషు ఆ, రేపు మా పేరెంట్స్ మీ ఇంటికి వచ్చి మాట్లాడతారంట జేషు అయ్యా ఎవరు ఏ క్లాస్ చేసి నువ్వు వాళ్ళ పేరెంట్స్ వచ్చి మీ ఇంట్లో మాట్లాడతారంట పేరెంట్స్ ఎందుకు మాట్లాడతారు ఏం మాట్లాడతారు ఏం మాట్లాడతారంటే నీకు తెలియదా జేషు ఏం మాట్లాడతారు వచ్చి దీనికి ఎక్కువ వస్తుంది అయ్యా హలో పిచ్చి గిట్ట పిచ్చి పట్టిందా అమ్మ నీకేమన్నా ఏం మాటలు మాట్లాడుతున్నావు కాదు నీకేమన్నా పిచ్చి పట్టిందా అట్లా మాట్లాడుతున్నావేంది ఆ? ఆ? ఫోన్ చేసే వరకు వచ్చిందంటే ఏ సిచ్యువేషన్ ఏం సిచ్యువేషన్ ఏంది సిచ్యువేషన్ ఎవరు నీకు అసలు ఎవరు కావాలి రాంగ్ నెంబర్కి ఇట్లా ఫోన్ చేసినావా లేకపోతే ఈ ఏంది నాకేం అర్థమవుతలేదు లేదు ఆ? జేషు తెలుసు వాళ్ళ మమ్మీ తెలుసు నాకు వాళ్ళ సిస్టర్ తెలుసు వాళ్ళందరూ తెలుసా వాళ్ళ ఫ్యామిలీ గురించి మొత్తం తెలుసు నాకు ఆ. డైలీ 1 hour స్కూల్లో మాట్లాడుకుంటాం మేము 1 hour మాట్లాడుకుంటారా డైలీ 1 hour లేటే వస్తాడు ఇంటికి ఆ. అవును డైలీ స్కూల్కి వెళ్ళి ఇంటికి లేట్ ఎందుకు వస్తున్నారు ఎందుకేనా అందుకే అన్న మళ్ళీ గేమ్స్ అని చెప్తారు రోజు పెడతారు అన్న 5:30కి స్కూల్ అయిపోతారంట క్లాస్ ఫ్రెండ్సా లేకపోతే ఎక్కడ ఫ్రెండ్స్ మీరు క్లాస్ ఫ్రెండ్సా ఏంద్రా అందుకే 6:30కి వస్తాడు ఇలా మమ్మీని తీసుకురాప్పుడు ఇప్పుడు ఇట్లా అదే చక్కగా పని చేస్తాడు ఏ వద్దు నువ్వు మీ మమ్మీని పిలుచుకొచ్చి ఇప్పుడు నేను ఆమె అన్నకి రెస్పెక్ట్ ఇస్తలేదు అన్న ఆమె తెలియదు అన్నెవరు అన్న ఎవరు తెలియదు అంటే చూసినా ఆమె నేను తీసుకొని వస్తాడు హలో నీ పేరు చెప్పమ్మా ఫ్రాంక్ కాల్ చేసు ఆ? జస్ట్ ఇది ఫ్రాంక్ కాల్ ఇది మీ అనంతన్న లడ్డు చేపించిరు నాతోటి ఏంది ఫ్రాంక్ కాల్ ఇది ఎవరు అసలు మీరు మా మమ్మీ అనిస్తున్నా నేను వేసేస్తా ఏ, ఏ, ఏ. మా మమ్మీ మా మమ్మీ వేస్తుంది ఆ? ఒకసారి తర్వాత ఫోన్ చేస్తా ఏది ప్రాంక్ కాల్ చేస్తున్నా అన్న మమ్మీ మళ్ళీ యాక్సెప్ట్ కి మా మమ్మీ తీసుకొస్తా మా మమ్మీ తీసుకొస్తాను అరే నీ మీద ప్రాంక్ చేయమన్నదా నువ్వేందన్నా మరి అరే, చదువుకుంటున్నా ఓడుతున్నావు నేను ఇట్లా పిచ్చి గట్టిగా విన్నానా ఇట్లా అన్నా నేను అంతే నీ మీ అన్న ఒకసారి ప్రాంక్ చేద్దాం అన్నది నేను చేసిన అంతే నేనేమన్నానా
అంత అన్న ప్లాన్ అదేం లేదు. లడ్డు మొత్తం లడ్డు ప్లానర్ ఇదంతా. ప్రాంక్ కాల్ చేస్తాను నా మీద. చేస్తా. నేను రివెంజ్ ఎట్లా చేసుకుంటా చూడు. చూసుకున్నాం. చూసుకున్నా కదా. అయిపోయిందా? అసలు నా మమ్మీకి చెప్పుంటే అయిపో అన్న.